మేడారం జాతర సందర్భంగా ఇప్పుడిప్పుడే జనం మాత్రం భక్తులు మాత్రం పోటెత్తారు. ఇప్పుడు చూస్తున్నాం మన విజువల్స్ చూడొచ్చు క్లియర్ గా. ఇప్పుడు వచ్చిన బస్సులన్నీ విలేజ్ నుంచి వచ్చిన బస్సులన్నీ కూడా ఇక్కడ ప్రతి జిల్లా నుంచి వచ్చే బస్సులన్నీ కూడా ఇక్కడే ఆపి ఇక్కడ నుంచి ఈ భక్తులను మాత్రం ఈ ప్రయాణికులను ఇక్కడే దించేస్తారు. ఇక్కడ నుంచి నేరుగా దర్శనం వెళ్ళడానికి దీనికి సపరేట్ గా క్యూ లైన్ కూడా వెళ్ళడానికి వాటితో పాటు ఇక్కడ మనం అడిగి తెలుసుకుందాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము నర్సంపేట నుంచి వచ్చాం. ఎలా ఉంది ప్రయాణం? ఎలా ఉంది మీకు? ప్రయాణం అయితే బాగానే ఉంది, బాగానే వచ్చాము. ఆర్టీసీ కూడా మంచిగా సహకరిస్తున్నారు. ఇప్పుడు లోపలికి పోతే ఆ జనాన్ని బట్టి మనం లోపలికి పోతే తెలుస్తుంది. అంటే ఆర్టీసీ వాళ్ళు చెప్పుకొచ్చారు ఇప్పుడు గద్దెలకు సమీపం దగ్గర బస్ స్టాండ్ ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి మీకు ప్రైవేట్ వెహికల్కి వచ్చే కంటే ఇటు ఆర్టీసీ వెహికల్లో రావడంతో మీకు దగ్గరలోనే గద్దెలు ఉన్నాయని చెప్పారు. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? మేము కూడా దగ్గరనే అనుకుంటున్నాం కానీ లైన్ చూస్తే చాలా దూరం ఉంది. మాకు కూడా ఇప్పుడు పోతే చేస్తుంది, దగ్గర ఉందా దూరం ఉందా తెలియదు. మాకు మాత్రం లైన్ మాత్రం చాలా పొడుగు అవుపిస్తుంది. మాకు కూడా కొద్దిగా అంటే లగేజ్ బాగున్నాయి కాబట్టి మాకు కూడా ఇబ్బంది అయ్యేటట్టున్నది. దగ్గర పెడితే కూడా మాకు కూడా బాగుంటే బాగుండు. మీరు చెప్పమ్మా, ఎక్కడ చూస్తున్నారు? మేము నెక్కొండ నుంచి వస్తున్నాం. ప్రతి సంవత్సరం వస్తుంటారా? లేదు సార్, ఈ సంవత్సరం కొత్తగా వస్తున్నాం. ఎలా ఉంది ఇప్పుడు ఇక్కడ? మీరు ఇంత ముందు ఎలా వచ్చేవారు, ఇప్పుడు ఎలా వచ్చేవారు? ఇంత ముందు ఎప్పుడు రాలేదు, ఇదే ఫస్ట్ టైం రావటం. కానీ మంచిగానే వచ్చినాం. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? మేము నెక్కొండ నుంచి వచ్చినాం. బస్ మాత్రం ఫ్రీగా వచ్చినాం, మంచిగా ఏం లేదు, చాలా ఫ్రీగాను చాలా మంచిగా వచ్చినాం. ఈ మాత్రం ఇంత ముందు అంటే అమ్మవారి దర్శనం చేసుకోవడానికి చాలా దగ్గరలోనే బస్ స్టాండ్ ఏర్పాటు చేయడం జరిగింది కదా, కొంచెం ఇక కొద్దిగా ఇబ్బందిగానే ఫీల్ అవుతున్నాం. కొద్దిగా దగ్గరే ఉంది కదా, కొద్దిగా ఎప్పుడు రాలేదు కానీ ఇదే ఫస్ట్ టైం అయినా కొంచెం ఇక సర్దుకోవాలి కదా అని. బస్సు మాత్రం ఎక్కడికక్కడ ఇంత లైన్ మంచిగా ఉంది. ఈసారి మాత్రం బాగుంది. మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? నర్సంపేట నుంచే, ఒకటే ఫ్యామిలీ. ఓకే, అంటే ఇప్పుడు ప్రతి సంవత్సరం వస్తారు ఇక్కడికి? వస్తాం. ఇదే ముందు ఎలా ఉండేది? ఎక్కడికి పోయేది, ఎక్కడ దిగేది? మేము ఇంతకు ముందు ట్రాలీలు వచ్చినాం అన్న. అయితే మనకి బస్సులు రాలేదు, ఇక బస్సులు రాగలే. మంచిగానే ఉన్నది, లైట్ మైట్ అంతా పర్లేదు, బాగానే ఉన్నది, ఫ్రీగా ఉన్నది. ఇక్కడ మరికొందరు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి బాబు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? కొత్తగూడ. అంటే ప్రతి సంవత్సరం వస్తుంటారా ఇక్కడికి జాతరకి? ప్రతి సంవత్సరం వస్తుంటారా? లాస్ట్ ఇయర్ కు ఈ ఇయర్ కు మీరు ఇప్పుడు బస్సులో వచ్చారు కదా, లాస్ట్ ఇయర్ ఎలా వచ్చారు? ట్రాక్టర్ మీద. అప్పుడు ఎక్కడ పార్కింగ్ చేసేవాళ్ళు? అటు జంపన్ మా దగ్గర. ఎంత డిస్టెన్స్ ఉంటుండే ఇప్పుడు దీనికి దానికి? దగ్గరే ఉంటుంది. ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారు మీరు బస్సులో రావడంతో? ఫ్రీగా ఉంది. అంటే ఇక్కడ మీకు ట్రాన్స్పోర్ట్ అనేది లోపటి వరకు వచ్చింది కదా, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? మంచిగా ఉంది. ఆర్టీసీ యజమాని ఏం చెప్పుకొచ్చిందంటే గద్దెలకు దగ్గర వరకు మేము ప్రయాణికులను సురక్షితంగా తీసుకొస్తామని చెప్పుకొచ్చారు. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఎప్పుడు ఇక్కడే దింపుతారండి, ఇక్కడే దిగి వెళ్తాం. ఆర్టీసీ వాడుకుంటాం ఈ పీరియడ్లో, మెయిన్ పీరియడ్లో. మామూలు పీరియడ్లో వెహికల్తో వస్తాం. ఇప్పుడు ఈ మెయిన్ జాతర పీరియడ్లో మేము ఆర్టీసీనే వాడుకుంటాం. అంటే కారణం ఏంటంటే వేరే పసరా నుంచి అటు నుంచి తిప్పి క్రౌడ్ అయ్యి వెహికల్ ట్రాఫిక్ జామ్ అయ్యిద్ది. అందుకని ఆర్టీసీ వాడుకుంటాం మేము. ఎప్పుడు ఏ జాతరకైనా మెయిన్ జాతరలో రావాలనుకుంటే ఆర్టీసీకే వాడతాం. అవునవును, దగ్గరకే వెళ్తాం, దగ్గరగా నడుచుకుంటూ వెళ్తాం. కొంచెం లగేజ్ ఇక్కడ ఒక 1.5 కిలోమీటర్ తీసుకెళ్తాం. మైబాద్ జిల్లా. పోయినసారి లాగానే వస్తున్నాం, ప్రతిసారి మేము బస్సుకు వచ్చేసామండి. కానీ ఇంతింతే వట్టినింతే అన్నట్టుగా రోజు రోజుకు ఇంకా జనాలు వృద్ధి చెందుతారు. అమ్మ తల్లి దయ వల్ల అందరూ యోగక్షేమాలు పాడి పంటలు మంచిగా సుఖంగా ఉండాలని కోరుకుంటూ అమ్మవారి దర్శనాలకు వస్తున్నాం. లేదు సార్, మాకు అంతా అనుకూలంగా ఉన్నది. ఎప్పుడైనా ఇప్పుడు వస్తున్నాం కాబట్టి ఇప్పుడు కూడా పోయినసారి కంటే ఇప్పుడు బాగా జరుగుతుందని ప్రభుత్వం అంచనా. అంత బాగా జరగాలని కోరుకుంటున్నాం అమ్మవారి దయ వలన. మేడారం మహాజాతర మొదలైనప్పటి నుంచి ఆర్టీసీలో ప్రయాణిస్తున్న ప్రయాణికులు ఈ రోజు వరకు ఎంతమంది ప్రయాణికులు వచ్చారనేది మనతో మాట్లాడుతందుకు ఈ మేడారంలో ఏదైతే ఏర్పాటు చేసిన ఈ ఆర్టీసీ బస్టాండ్ ఇన్ఛార్జ్ గారు ఉన్నారు, వారి మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, ఇప్పటి వరకు భక్తులు ప్రయాణికులు మీ బస్సులో ఇప్పటి వరకు ఎంతవరకు వచ్చారు? సండే ఈవినింగ్ నుంచి మొదలు పెడితే ఇప్పటివరకు దాదాపు 48 అవర్స్లో 81,000 ప్యాసింజర్స్ రావడం జరిగింది. అదేవిధంగా సుమారు 40,000 ప్యాసింజర్లు బయటికి వెళ్ళిపోయారు. సో ట్రాఫిక్ ఈజ్ పికింగ్ అప్. దాదాపు 3 o'clock నుంచి ట్రాఫిక్ కంటిన్యూస్గా రావడం జరుగుతుంది.
అంటే ఇప్పుడు భక్తులను తీసుకొచ్చిన వెహికల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి స్టెప్ బై స్టెప్గా అంటే 4 జిల్లాల నుంచి కాకుండా ఇటు చుట్టుపక్క రాష్ట్రాల నుంచి కూడా తరలి వస్తుంటారు కదా, వీరికి అంటే ఏ ఏ ఏ చోట ఎక్కడెక్కడ డ్రాపింగ్ ఉంది పాయింట్? అంటే ఇప్పుడు మనకి మేజర్గా వచ్చేసి వరంగల్ లోపల అన్ని డిపోస్ పాయింట్స్ కానీ, అదేవిధంగా కరీంనగర్, ఖమ్మము, ఆదిలాబాద్ నుంచి మేజర్గా ఉంటుంది. అదేవిధంగా ఛత్తీస్గఢ్ నుంచి కూడా మన ఆపరేషన్స్ అనేది జరుగుతున్నాయి. అంటే ఛత్తీస్గఢ్ నుంచి ఆ గవర్నమెంట్ కూడా కొన్ని బస్సెస్ని పంపించడం జరుగుతుంది. దాదాపు 53 పాయింట్లు మన తెలంగాణలోనే ఒక 53 పాయింట్లను సెలెక్ట్ చేసుకొని మనం ఈ బస్సెస్ని ఆపరేట్ చేయడం జరుగుతుంది. ఏ పాయింట్ని అయితే మేము క్యారీ చేస్తామో ఆ పాయింట్స్కి ఇక్కడ నుండి మేడారం నుంచి కూడా రిటర్న్ మేము పంపించడం జరుగుతుంది. అంటే మొత్తంగా ఎన్ని బస్సులు ఉపయోగిస్తున్నారు ఇప్పటికి? అంటే ఇప్పటివరకు మా ప్లానింగ్ ప్రకారం సుమారు 4000 బస్సుల్ని మేము ఈ మేడారం జాతరకి ప్లాన్ చేయడం జరిగింది. ఒకవేళ అత్యవసర పరిస్థితి అయితే పబ్లిక్ని ట్యాకిల్ చేసేందుకు ఇంకొక 500 కూడా స్పేర్గా పెట్టుకోవడం జరిగింది. దాదాపు ప్యాసింజర్లు వచ్చిన ప్రతి ప్యాసింజర్ని మేము వాళ్ళని సంతృప్తికరంగా ఇక్కడ నుంచి షిఫ్ట్ చేసేందుకు ప్రయత్నం చేస్తాం. అంటే వీళ్ళు ఇప్పుడు భక్తులు దర్శనం చేసుకున్న తర్వాత తిరుగు ప్రయాణం చేసే టైంకి అంటే ఎక్కడికి రావాలని చెప్పి వీళ్ళకి సూచనలు ఏమైనా ఇచ్చారా? అంటే అందరికీ మేము కమ్యూనికేట్ చేయడం జరిగిందండి. పాంప్లెట్స్ కానీ, ఇది ఎప్పుడు ప్రతి 2 సంవత్సరాలకు వచ్చే జాతర, ఇది అందరికీ పబ్లిక్ కూడా ఆల్మోస్ట్ తెలిసే ఉంటుంది. ఎందుకంటే మేడారంకి గద్దెలకి మా ఆర్టీసీ బస్సులు మాత్రమే దగ్గర ఉంటుంది. టెంపరీ బస్ స్టాండ్ సుమారు 50 ఎకరాల ప్లేస్ లోపల టెంపరీ బస్ స్టాండ్ని ఏర్పాటు చేసేసి వాళ్ళకు సకల సౌకర్యాలు మేము ఇస్తున్నాము. వీలైనంత తొందరగా బస్ స్టాండ్కి వచ్చి క్యూ రైలింగ్స్లో 50 క్యూ రైలింగ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ క్యూ రైలింగ్స్లో ఎంటర్ అయినాక 15 నిమిషాల నుంచి హాఫ్ అన్ అవర్ లోపల వాళ్ళందరినీ బస్సులో షిఫ్ట్ చేసేందుకు మేము ప్లాన్ చేయడం జరిగింది. భక్తుల కొరకు బస్టాండ్ ఆవరణలో ఎలాంటి ఏర్పాటు చేశారు? బస్టాండ్ ఆవరణలో అంటే ఎంట్రన్స్ లోపల వాళ్ళకు షెల్టర్ ఒకటి పండాల్స్ వేయడం జరిగిందండి. క్యూ రైలింగ్స్ కూడా 50 క్యూ రైలింగ్స్ పెట్టడం జరిగింది. అక్కడ గైడ్ చేయడం జరుగుతుంది. డ్రింకింగ్ వాటర్ ఉంది. బస్టాండ్ ఆ ఎంట్రన్స్ లోపలనే టాయిలెట్ ఫెసిలిటీస్ కూడా పెట్టడం జరిగింది. అదేవిధంగా ఒకవేళ పిల్లలు తప్పిపోయినా, పెద్దలు ఎవరైనా తప్పిపోయినా కానీ అనౌన్స్మెంట్ సిస్టమ్ ఒకటి జరుగుతుంది. మన గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ నుంచి హెల్త్ వాళ్ళు కానీ, పోలీస్ వాళ్ళు కానీ, ట్రాఫిక్ వాళ్ళు కానీ అందరం కోఆర్డినేటెడ్ ఎఫెక్ట్గా ఇక్కడ మేము ఆర్గనైజ్ చేసుకోవడం జరిగిందండి. ఆర్టీసీ బస్టాండ్ తాత్కాలిక బస్టాండ్లో ఏదైతే పోలీస్ సిబ్బంది కూడా ఇక్కడ బందోబస్తులు ఏర్పాటు చేయడం జరిగింది. మనతో మాట్లాడుతున్నందుకు ఇక్కడ ఏసీపీ గారు ఉన్నారు. ఇక్కడ ఎంతమందితో సిబ్బందితో మీరు ఈ బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది? 2026 మేడారం జాతర సందర్భంగా దాదాపు 4000 ఆర్టీసీ బస్సులతోటి ఇక్కడ భక్తులు మేడారంకు వచ్చేసి ఉంటారు. వారి సౌకర్యం గురించి మన పోలీస్ శాఖ తరఫున, మన ములుగు జిల్లా శాఖ తరఫున ఇక్కడ దాదాపు మన బస్టాండ్లో 5500 మందితోటి మేము బందోబస్తు ఏర్పాట్లు చేసుకున్నాము. ఇక్కడ క్యూ లైన్లు, తర్వాత ఇన్ గేటు, అవుట్ గేటు, ప్రయాణికుల సౌకర్యార్థం క్యూ లైన్లో ముఖ్యంగా ఏంటంటే రద్దీ, తిరుగు ప్రయాణంలో ఎక్కువ రద్దీ ఉంటుంది. ఇప్పుడు చూస్తూ ఉన్నారు మీరు అందరూ, ఇప్పుడు దేవతల దర్శనానికి అందరూ వస్తూ ఉన్నారు. 28, 29, 30, 31 తారీఖు జాతర జరుగుతుంది. ఈ లోపల 28 తారీఖు నుంచి నైట్ నుంచి మనకు తిరుగు ప్రయాణం మొదలవుతుంది. దాదాపు 20 లక్షల మంది ప్రయాణికులు కావచ్చు, భక్తులు కావచ్చు, మనం ఆర్టీసీ బస్సు ప్రయాణం ద్వారా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. వాటికి తగ్గట్టు మేము బందోబస్తు ఏర్పాటు చేసుకున్నాం. ఇప్పటి వరకు అంటే దాదాపు సుమారు 60,000 వరకు జనాలు వచ్చారంటారని చెప్తున్నారు ఆర్టీసీ సిబ్బంది. అంటే ఇక్కడ ఎలాంటి ఏమన్నా అవాంఛనీయ సంఘటనలు జరిగాయా? ఇక్కడ ఇప్పటివరకు ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగలేదు. భక్తులు ఉత్సాహంతో వచ్చి వాళ్ళ గమ్యస్థానాలకు వెళ్ళిపోతూ ఉన్నారు. ఇప్పటికైతే ఏ సిచ్యువేషన్ అయినా ఎదుర్కొనేందుకు మేము మా బందోబస్తు ఏర్పాటు చేసుకున్నాం. అంటే వచ్చిన భక్తులకు ఏమైనా సూచనలు ఇవ్వడం జరిగిందా మీరు? ఎక్కడెక్కడ సైన్ బోర్డ్స్ పెట్టాము. తర్వాత వాటర్ సౌకర్యం కావచ్చు, తర్వాత అన్ని సౌకర్యాలు, వాళ్ళకు హెల్ప్ డెస్క్ కావచ్చు, తర్వాత తప్పిపోయిన పిల్లలకు రీషేన్ ద్వారా రిస్ట్ బ్యాండ్లు ఏర్పాటు చేసి అవి కూడా మన పోలీస్ శాఖ తరఫున ఏర్పాటు చేశాము. ఇక్కడ జగిత్యాల జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్ ఐపీఎస్ గారు ఈ మేడారం బస్టాండు బందోబస్తు పర్యవేక్షిస్తున్నారు. ఇది మొత్తంగా ఏసీపీ రఘుచందన్ గారు చెప్పేది ఏంటంటే మొత్తంగా ఇక్కడ తిరుగు ప్రయాణానికే కొంచెం హడావుడిగా ఎక్కువ ఉంటుంది కాబట్టి అప్పటికి కూడా మేము ఈ క్యూ లైన్లను సక్రమంగా పంపించేందుకు ఇటు సిబ్బందిని కూడా ప్రతి ఒక్క క్యూ లైన్లో ఏర్పాటు చేసి ఇటు కానిస్టేబుల్ను, ఎస్ఐలను కూడా ఇక్కడ ఉంచడం జరిగిందని చెప్పుకొస్తున్నారు. కెమెరా పర్సన్ రఘుతో రవికుమార్, మెగా నైన్ టీవీ, మేడారం నుండి.